వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో కొత్త భవనాల నిర్మాణానికి టెండర్ ద్వారా పనులు అప్పగించారు. వీసీ చెప్పినట్లుగానే భవన నిర్మాణాలు చేపట్టిన కాంట్రాక్టర్లు ఆ పనులు కంప్లీట్ చేసి ఏడాది క్రితం అప్పగించారు. అయితే ఆ బిల్లుల కోసం చెప్పులు అరిగేలా ఇప్పటి వరకు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. వెంటనే బిల్లులు చెల్లించకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరిస్తున్నారు. వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో భవన నిర్మాణాల కోసం 1,10,00,000 రూపాయలు కేటాయించి టెండర్కి పిలిచారు. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ ఆ బిల్డింగులను నిర్మించి కేయూ అధికారులకు అప్పగించారు. ఏడాది గడుస్తున్నప్పటికీ బిల్లులు ఇవ్వటం లేదని వాపోతున్నారు కాంట్రాక్టర్లు. అడిగినంత పర్సంటేజ్ చెల్లిస్తే బిల్లులు ఇస్తామని నాంచుతూ నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. బిల్లుల కోసం వెళ్తే అధికారులు లోనికి రానివ్వటం లేదని అంటున్నారు కాంట్రాక్టర్లు. అడ్మినిస్ట్రేషన్ భవనం నిర్మాణం చేయాలని కేయూ వీసీ కాంట్రాక్టర్ కి అప్పగించారు. ఆయన ఆదేశాల మేరకు కాంట్రాక్టర్ హైటెక్ హంగులతో భవన నిర్మాణం పూర్తి చేసి అప్పగించారు. 1,10,00,000కు గాను 30 లక్షలు ఇచ్చి మిగతా డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని కాంట్రాక్టర్ వాపోతున్నారు. అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ కాంట్రాక్ట్ వచ్చినది. అట్టి కాంట్రాక్ట్ బిల్డింగ్ వైస్ ఛాన్సలర్ గారి అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ అండి. ఆ బిల్డింగ్ లోపల మొత్తం కంప్లీట్ చేశాను. కంప్లీట్ చేసి కూడా 1 ఇయర్ నాకు బృందం వచ్చినప్పుడు కూడా కంప్లీట్ చేశాను. ఆ కంప్లీట్ అయిపోయింది. వైస్ ఛాన్సలర్ గారు ఎన్నిసార్లు విన్నవించి కన్నీళ్ళ పర్యాంతమైనా కూడా ఆ ఫైనల్ బిల్ లోపల 59 లక్షల లోపల నేను కట్టిన దానికి 1 ఇయర్ అయింది. నాకు బిల్లులకు డబ్బులు రాక వడ్డీలు కట్టలేక చాలా కన్నీళ్ళ పర్యంతమైన నాకు దయచేసి ముఖ్యమంత్రి గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ఇన్ఛార్జ్ రాబోయే ఇన్ఛార్జ్ కానీ ప్రస్తుతం ఉన్న వైస్ ఛాన్సలర్ కానీ నాకు బిల్లు ఇప్పించి సకాలంలో నాకు నా ఎందుకు దయచేసి నా కష్టాలను తీర్చగలరని నా యొక్క ప్రార్థన. కేయూలో నూతనంగా నిర్మించిన భవనాలకు ఇతర వర్కులు చేసిన వారికి కూడా 8 కోట్లకు పైగా బిల్లులు చెల్లించామని చెబుతున్నారు కేయూ డెవలప్మెంట్ అధికారి వాసుదేవరెడ్డి. తాము ప్రస్తుతం 7 లక్షల రూపాయలు మాత్రమే చెల్లించాల్సి ఉందని అంటున్నారు. ఏ కాంట్రాక్టర్లకు బిల్లులు పెండింగ్ లో లేవని డెవలప్మెంట్ అధికారి చెబుతున్నారు. నేను డీఓ అయిన తర్వాత పాత అన్ని కూడా క్లియర్ అయినాయి. మొన్న కూడా పాత అన్ని కూడా క్లియర్ అయినాయి. ఇప్పుడు ఎవరికి కూడా పెండింగ్ లేవు. ఇక్కడి నుంచి ఇప్పటి వరకు ఎవరి దగ్గర పెండింగ్ లేవు. ఎక్సెప్ట్ ఒక్కడే ఒక కాంట్రాక్టర్ చనిపోయిండు. సోమయ్య అని కాంట్రాక్టర్ చనిపోయిండు. అది లీగల్ హెయిర్ సర్టిఫికేట్, అది ఒక్క బిల్లు తప్ప లీగల్ హెయిర్ ఇష్యూ ఉన్నది. ఆ ఒక్క బిల్లు జస్ట్ 6-7 lakhs ఉంటుంది. అది ఒక్కటి క్లియర్ చేసుకున్న తర్వాత పోతుంది. ఏది పెండింగ్ లేదు. మనకు సంబంధించి న్యాక్ వర్క్స్ కూడా మనం చేయలేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చేసింది. వాళ్ళు కూడా ఆల్మోస్ట్ పేమెంట్ అయినాయి. ఇక వాళ్ళు ఏమైనా పెండింగ్ ఉంటే వాళ్ళు సబ్మిట్ చేస్తే 8,35,00,000కు దాదాపు 7 కోట్ల రూపాయల పేమెంట్ జరిగింది. బిల్లులు చెల్లించాలని కాంట్రాక్టర్ అంటుంటే పనులు చేసిన కాంట్రాక్టర్లందరికీ బిల్లులు చెల్లించామని అధికారులు చెబుతున్నారు. దీనిపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలి, లేకపోతే ఆందోళనలు చేపడతామని కాంట్రాక్టర్లు హెచ్చరిస్తున్నారు.